मंगलाहारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोवन की मंगलाहारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोवन की मंगला कांति आसन दसन की मंगल मुरली वीणा धुन की मंगलाहारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोवन की मंगल बनिका त्रिभंगी हरि की मंगला सेवा सब सहचर की मंगला सेवा सब सहचर की मंगला शिरा चंद्रिका मुकुट की मंगला शिरा चंद्रिका मुकुट की मंगला छवि नैन में अटकी मंगलारती प्रिया प्रियतम की मंगल प्रीति रीति दोन की मंगला छटाफ भी अंग अंग की मंगल गौर श्याम रस रंग की मंगलाति कटि रेपट की मंगलाति कटि प्रिय रेपट की मंगल चित्तमणि नागर नट की मंगल चित्तमणि नागर नट की मंगलहारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोवन की मंगल शोभा कमल नयन की मंगल शोभा कमल नयन की मंगल माधुरी मृदुल बैन की मंगल वृंदावन मघाट की मंगल क्रीडन यमुना तट की मंगल वृंदावन मघाट की मंगल क्रीडन यमुना तट की मंगलाहारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोन की मंगल चरण अरुण तरुवन की मंगल चरण अरुण तरुवन की मंगल करणी भक्ति हरिजन की मंगल युगल प्रिया भावन की मंगल श्री राधा जीवन की मंगलहारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोन की मंगलहारती श्याम सुंदर की मंगलहारती मुरलीधर की मंगलहारती पीतांबर दर की
మంగళహారతి మోరు ముకుటకి మంగళహారతి బృందావన చంద్రకి మంగళహారతి కమల నయనకి మంగళహారతి రాధాజీకి మంగళహారతి బరసనాకి మంగళహారతి నందగామకి మంగళహారతి నంద యశోదాకి మంగళహారతి కీర్తిదాకి మంగళహారతి వృషభానునకి మంగళహారతి అష్టసఖికి మంగళహారతి బ్రజధాముకి మంగళహారతి బృందావన ధాముకి మంగళహారతి సేవాకుంజకి మంగళహారతి నిధివనకి మంగళహారతి ద్వాదశవన్కి మంగళహారతి 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 ప్రియ భక్త జనకి మంగళహారతి ప్రియ భక్త హరిజనకి మంగళహారతి 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 మంగళహారతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రాతకాలీన ప్రియ భక్తులందరికీ కూడా ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం పంచమ తరంగంలో రాఘవ పండితులు వారు సింహాచల వారికి నరోత్తమ ఠాకూర్ వారికి వ్రతనామదర్శనం చేస్తూ ఉన్నారు. వాటిని మనం శ్రవణేంద్రియం ద్వారా శ్రవణం చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ये आगे देखो के नाई नमे ग्राम यताराई विहने व्याकुलो घनश्याम क्यों कहना आए दूती रे श्री कृष्ण पूछाए ये है तो कहना ये वे काना कौन आई कहाई అదండి. క్యోం నై అనే పదము అభ్రంశమై కోనాయి అయిపోయింది, అది కానాయి కూడా అయిపోయింది, కెన్నాయి కూడా అయిపోయింది. అది ఎందుకు ఈ పేరు వచ్చింది?
ఎందుకు రాధ రాలేదు అనేది కృష్ణుని ప్రశ్నించిన చోటు. కృష్ణుడు సంకేత స్థలం ఉద్దరు సంకేత స్థలం వెయిట్ చేస్తున్నాడు కృష్ణుడు రాధ రాకకై. రాధని కలవడానికి కృష్ణుడు పడే తపన చూడడానికి శకులందరూ కూడాను రాధాజని దాచేశారు. రాధ దాగి ఉంటుంది వేరే చోట. కృష్ణుడు సర్వాంతర్యామి, లీల చేయడం, లీల గురించే ఆయన బృందావనంలో అవతరించారు. ఆయనకి రాధ కనపడలేదు. శకుల్ని అడుగుతున్నాడు ఉత్కంఠ చిత్తుడై, ఎక్కడే రాధ ఎక్కడా అని. మేము ఉంటే సరిపోలేదు, రాధ కావాలా అంటూ ఆట పెట్టించారు. రాధ అభిమన్యుని ఇంట్లో ఉంది, ఇక్కడ ఎందుకు ఉంటుంది? రాధ అభిమన్యుని ఇంట్లో ఉంది. జట్లో ఇద్దరు కూడాను, వాళ్ళిద్దరూ కూడాను కృష్ణుడు రాధ పోనవ్వకుండా వాళ్ళు కాపలా కాశారు. ఇక్కడ రావడం అసంభవమేమో, రాదేమో మేము గ్యారంటీ చెప్పలేమన్నారు వీళ్ళు సగులు. పాపం కృష్ణుడి మొహం అంతా దిగులతో నిండిపోయింది. రాధా విరహంలో కృష్ణుడు కాతుడయ్యాడు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో చూడలేక సకులందరూ కూడాను ఎక్కడైతే సంయోగం కంటే కూడా వియోగంలో ఆనందం ఉంటుంది కాబట్టి ఆ వియోగాన్ని అనుభవించడం గురించి, సంయోగంలో ఉంటే ఇంకేమన్నది, వియోగంలోనే ఆనందం ఉంది, ఆరాటం ఉంది, తపనం ఉంది, చింతనం ఉంది, స్మరణం ఉంది. కాబట్టి ఆ వియోగాన్ని ఉంటే కానీ ఆ సంయోగం వాళ్ళిద్దరూ కూడా రాధాగోవిందుల్ని ఒక చోట చూడడమే వాళ్ళ యొక్క కోరిక అయినప్పటికీ కూడా అది కాస్త రసోత్తరంగా ఉంటే బాగుంటుంది. అందుకని ఆ వియోగాన్ని అనుభవింపచేసి సంయోగం చేశారు. రాధని కృష్ణుడితో కలపడం జరిగింది. ఈ విధంగా కృష్ణుడు శకుల్ని క్యోం నా ఆయ్, అది క్యోం నా ఆయ్ అనే పదం. ఎందుకు రాలేదు అంటే ఇంక చెప్పక్కల్లా, రాధ ఎందుకు రాలేదు అని ప్రత్యేకంగా చెప్పక్కల్లా, రాధ గురించే కృష్ణుడు అడుగుతున్నాడు. అందుకని అక్కడ అందులో పదంలో ఇక క్యోం నా ఆయ్, అది జనరల్గా మనము ఆయన ఎందుకు రాలేదు అన్నప్పుడు ఆయన ఎందుకు రాలేదు అంటాం కదా, అలానే రాధాజీ ఇలా అడిగిన కారణంగా ఈ స్థానానికి కాపురం పేరు వచ్చిందండి. రాధాకొండ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ గోలకొండము, గోకుండము ఇవన్నీ కూడా ఉన్నాయట. हेरो देखो बदायर नमग्राम है खने बद्नायुतेश्वरी विलसै. భద్రా అనేది ఒక యూతంలో 64 మంది ఉంటారు. యూతంలో ఒక యూతానికి ఆమె అధినాయకురాలు, ఆ పేరు భద్ర. ఆ భద్ర యొక్క గ్రామం పేరు, ఆమె అవతరించిన గ్రామం పేరు బదాయర్ అనే గ్రామంతో అది పేరుతో వినిపిస్తుంది. ये देखो मगहेरा ग्राम वैखने कृष्णेरो गमन पतो हेरे सर्वजने जे रूप व्याकुल सबे कहिल ना है ये वे लोके मघेरा हर नाम कై. అదండి మగహేరా, అదే మఘేరా అయిందండి, మగహేరా.
అందరూ కూడాను కృష్ణుడు ఆ మార్గంగా వస్తాడని ఆయనకై అందరూ ఎదురు చూస్తూ ఉన్నారట. అందరూ వ్యాకులచిత్తులై అందరూ మగ్నులయ్యారు. ఆయన దర్శనార్థమే వాళ్ళందరూ మగ్నులయ్యారు. అదే మగేరా, మగహేరా. హేరా అంటే చూచుట, మగ అంటే మగ్నులై చూచుట అంటే వాడు రాకకై నిరీక్షించుట. అదే మఘేరా అయిపోయింది. ఏచే ఆరు నానా లీలాస్థానో దేఖాహియా ఆయిలేనో రాధా కుండే ఉల్లసిత హయ్యా. ఈ శకల దర్శన శ్రవణ జారో రతి అనాయాసే గుచేతారో దారుణ దుర్గతి. ఈ విధంగా ఇంకా చాలా చాలా అడుగడుగునా కూడా 3 స్థానాలు చూపించారట ఆయన. చూపించి రాధాకుండానికి తిరిగి వచ్చారు. ఇవన్నిటిని చూడడం ద్వారా, దర్శించడం ద్వారా, వినడం ద్వారా, ఈ కథల్ని వినడం ద్వారా రాధాకుందుల పట్ల రతి జన్మిస్తుంది. అనాయాసంగా దుర్గతి నుండి మనం ఉదాహరణ పొందగలము. సే దివసో రాధా కుండే తటస్థ రహిలా కృష్ణ కథ సే నిశా ప్రభాత కరిలా. ఆ రోజు వచ్చిన రోజు అక్కడ విశ్రమించారు. కృష్ణ కథని మరుసటి రోజు ప్రారంభించారు. మళ్ళా ఘాటోలి ఏచే పరిక్రమా కొరి గోవర్ధన దియా. సరే, ఆ రోజంతా కూడా కృష్ణ కథతో దాన్ని ఉండిపోయి మళ్ళీ బయలుదేరారు గోవర్ధనం మీదుగా. గేలేను గాఠులి గ్రామే ఉల్లసిత హయ్యా. గాఠులి राघव पंडित श्रीनिवास प्रतीकोय कहिए गाठुली ग्राम नाम दैचे हाय. येता होली खेली दोहे बैसे सिंहासने सखी दुहु वस्त्रे गाठी दिला संगोपने. सिंहासनु हैते दोहे उटिला जकन देखे बसने गाठी हासे सकी गन. हैर कौगति दोहे लज्जा पाइला फागुया लैया के हो गाटी थुली दिया दिला. ये हेतु गाटुली ये गुलाल कुंड जले एवं फागु देखो लोग वसंत काले. यत कही गोपालेरो दर्शन चलिला गोपालेरो दर्शने चलिला देखी गोपालेरो रूप ధైర్యో వైలా. అదండి. నేను ఈ ఘాటోలి ఒకసారి చూడడం అనేది జరిగింది. వెళ్ళినప్పుడల్లా అన్ని తీర్థస్థలాల్ని చూసే భాగ్యం లభింపదు. దర్శన భాగ్యం కావాలంటే ఏదో ఒకనాడు కుదురుతుంది, ఒకనాడు కుదరదు, ఒకనాడు తలుపు వేసి ఉంటుంది, ఒకనాడు మనకు చూపించేవాళ్ళు కావాలి. ఇవన్నీ వల్ల ఎల్లప్పుడూ కూడాను ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడాను అన్నిసార్లు అన్ని వేళలా దర్శనం అనేది మనకు లభింపదు. ఎందుకంటే అడుగడుగునా లీలాస్థలాలు అవి ఉన్నప్పటికీ కూడాను వాటిని మనకు అది చెప్పి తీసుకెళ్ళి చూపించే వ్యక్తులు కావాలి. ఆ పేర్లు మనకు తెలిసినప్పటికీ, పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడాను ఏది ఎక్కడ అనేది కాస్త మనకు తెలియదు. ఈ ఘాటులి మనకు చాలా గోవర్ధన ప్రదక్షిణ చేస్తూ ఉంటే తిరిగి పుచ్రీ లోటాకి దగ్గర నుంచి ఎడం వైపున అది రాజస్థాన్లో పడుతుంది ఆ మార్గం. అక్కడ దాకా రాజస్థాన్, అక్కడి నుంచి రాజస్థాన్ మొదలవుతుంది అనమాట. అందుకని ఏంటంటే
అది రాజస్థాన్లోకి వెళ్ళిపోతుంది ఆ యొక్క ఆ ప్లేసు. అక్కడి నుంచి మనం ఒక 4-5 కిలోమీటర్ల లోపలికి వెళితే మనకు ఘాటూలి గ్రామం కనపడుతుంది. ఘాటూలి వాళ్ళందరూ కూడా గోవర్ధనం మీదుగా గోవర్ధన ప్రదక్షిణ చేసి అటు ఘాటూలికి బయలుదేరారు. రాఘవ పండిత శ్రీనివాస ప్రతీకాయ్ కొహియే ఘాటూలి గ్రామం జైచే హాయ్. ఎందుకు ఘాటూలి అనే గ్రామం వచ్చింది అంటూ, ఘాటూలి అన్నది రాధాగోవిందుల యొక్క హోలీ కేలా లీలా స్థానం. హోలీ కేలా చేశారు అక్కడ. హోలీ కేలా అంటే తెలుసు కదా మనందరికీ, రంగు నీళ్ళు జల్లుకోవడం. సరే, ఈ విధంగా ఆ సందర్భంగా ఒకనాడు ఆ ఘాటూలి అనే ప్లేస్లో ఈ ఉత్సవ సందర్భంగా రాధాగోవిందులు ఇద్దరు కూడా కూర్చున్నారు. శకులందరూ కూడాను గానం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఉన్నారు. లలితాశకి ఏం చేసింది, వెనకాల నుంచి వాళ్ళ వస్త్రాలకి ముడి పెట్టేసింది. ఘాట్ అంటే ముడి. ఆ ముడి పెట్టిన స్థానానికి ఘాటూలి అయిపోయింది. సరే, అంతా అయింది. వాళ్ళందరూ దర్శనం చేస్తున్నారు. అంతా గాన బజాన కీర్తనలు అంతా కూడా అయిపోయింది. లేవబోతుంటే వాళ్ళిద్దరికి కూడాను ముడి ఉన్న కారణం చేత ఫ్రీగా లేవలేకపోయారు. చూసుకొని శకులందరూ నవ్వుతున్నారు. వాళ్ళందరూ పరిహాసం చేస్తున్నారు. లోపల ఉన్న ముడి ఇప్పుడు బయటకు కూడా కనపడింది అని. లోపల ముడి ఉన్నది అంటే వాళ్ళిద్దరుకున్న ఆ ప్రేమ ముడి, అది ఈ ముడి రూపంలో కనబడుతోందని ఇద్దరు ఆ శకులందరూ పరిహాసం చేయడం, రాధాగోవిందులు ఇద్దరు కూడా నవ్వుకోవడం. దాని తర్వాత అక్కడ కుండంలో స్నానం చేసి ఈ రంగు నీళ్లు జల్లుకొని ఆ కుండంలో స్నానం చేయడం. ఆ గులాల కుండం అంటారు. ఆ నీళ్లు ఇప్పటికి కూడాను కాస్త రంగులో ఉంటాయి. ఆ కుండాన్ని సరే, ఇక్కడ ఇది ఎలా జరిగింది అన్నప్పుడు, గోచార లీల చేస్తూ కృష్ణుడు అక్కడ మంచి వసంతకాలం, ఆ కారణంగా పుష్పములన్నీ కూడాను వికసించి ఉన్నాయి. మురళిని తీసుకొని రాధా అంటూ మురళిని మోగిస్తూ ఉన్నాడు. ఆయన సర్వాంగములు పులికించాయి. కనుల నుండి కన్నీరు ప్రసవించింది. నా రాధ ఎక్కడా అని విలపిస్తూ ఆయన వృక్షాలని వాటిని అడిగట. నాకు చూపించి నన్ను స్వస్థని చేయండి అని వివసుడై ఆయన అందరినీ అడుగుతున్నాడు. రాధకై కృష్ణుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే, రాధ కూడాను సకులతో విహరిస్తూ ఆమె కూడాను కృష్ణుని కలవడానికి ఆమె కూడాను మరి ఎదురు చూస్తూ ఉన్నది. అప్పుడు ఒక గోరువంక వచ్చి ఆమెతో చెబుతుంది, కృష్ణుడు నీ విరహంలో వ్యాకులుడై ఉన్నాడు అని. అప్పుడు కన్నీరు కారుస్తుంది. రాధాజీ చాలా బాధపడుతుంది. ఎక్కడా నా ప్రియుడు ఎక్కడా అంటూ ఆమె విలపిస్తూ అన్వేషిస్తూ పరిగెత్తుకు వెళ్ళి కృష్ణుని కలుస్తుంది. సరే, కలుసుకున్న తర్వాత ఆ టైంలో వాళ్ళిద్దరూ కూర్చున్నారు. అప్పుడు ఈ వస్త్రానికి ఆ ముడి పెట్టడం జరిగింది. తర్వాత లీల జరిగింది. అదనమాట. ఇది ప్రేమ యొక్క విలక్షణ స్వభావం. ఎవరి మనసులో ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ యొక్క చేష్ట బాహ్యంలో కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరూ కూడాను వాళ్ళందరినీ అలా ఆనందపరచడం జరిగింది అక్కడ. ఈ గ్రామంలోని గులాల కుండం ఉంది. అందుకని గులాల కుండం అంటే గులాలంటే అర్థం ఈ యొక్క గులాలు చల్లుకోవడం, రంగు నీళ్లు చల్లుకోవడం. వసంతకాలంలో ఈ కుండం గులాల రంగులో ఉంటుంది. బుక్కా రంగు అనమాట, ఎర్రని.
ఈ కుండంలో రాధా గోవిందులుడు కూడాను ఆ బట్టలకి వాటికి ఒంటికి అంటే రంగంతా కూడాను వాళ్ళు స్నానం చేసి పోగొట్టుకున్నాక ఆవిడ గులాల కుండం అని పేరు వచ్చింది. ఏ హేతు ఘాటులి ఏ గులాల కుండ జలే ఏవే ఫాగు దేకే లోకు వసంతేరు కాలి. ఇప్పటికీ కూడా వసంతకాలంలో ఆ నీళ్లు గులాల కుండ రూపంలో ఎరగా మారుతాయనేది ప్రతీతి. దేకి గోపాలేరు రూపధైర్యో హైలా. అయితే కుండం పెద్ద సంస్కారవంతంగా ప్రస్తుతం నేను చూసిన రోజుల్లో లేదు, తర్వాత ఏమైనా అయిందేమో. మేము వెతుక్కుంటూ గులాల కుండం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వెళ్ళేటప్పటికల్లా మందిరం వేసేసి ఉంది, దేవుణ్ణి అయితే చూడలేకపోయాం. బిట్టలేరు సేవా కృష్ణ చైతన్య విగ్రహ తహారో దర్శనే హైలో పరమ ఆగ్రహ. श्री विठलनाथ भट्ट वल्लभतनाई कोरिला जते को प्रीति कोहिला नाहाय. मध्य मध्य गोपालेरो गाटुली ते वास सर्वमते पूर्ण करे भक्त अभिलाष. అదండి విట్టలేరి సేవ కృష్ణ చైతన్య విగ్రహ తహార దర్శనే హైలో పరమాగ్రహం. చైతన్య మహాప్రభు బిట్టల యొక్క సేవ చూసి చాలా ఆనందాన్ని పొందారు. విఠలనాథ్ భట్టు వల్లభతనై. విఠలనాథుడు ఎవరు? ఈ విఠలనాథుడు వల్లభట్టుని యొక్క కుమారుడు. కొహిలా చేతకు ప్రీతి కొహిలా నాయ్. వాళ్ళిద్దరూ ఆ విఠలనాథ్తో ఎంత ప్రేమ చూపించారో మహాప్రభు చెప్పనలవి కానిది. మధ్య మధ్య గోపాలేరు ఘాటులీతే వాస్. ఎందుకు అక్కడికి వెళ్ళారు? మహాప్రభు గోవర్ధనాన్ని మీరు కాలు పెట్టరు. గౌడీ వైష్ణవులు గోవర్ధనాన్ని స్వయంగా కృష్ణ యొక్క స్వరూపంగాను కృష్ణుడే ఆ రూపంలో ఉన్నాడుగాను చూస్తారు. మహాప్రభు కూడాను కాలు పెట్టబద్దని ఆజ్ఞాపించారు. కాబట్టి గౌడీ వైష్ణవులు ఎవరు కూడాను గోవర్ధనం పైకి లీలాస్థలాన్ని దర్శించడం కొంచెం పైన లీలాస్థలాలు ఉన్నాయి, అవి కూడా దర్శించడానికి వాళ్ళు పాదం మోపరు. అయితే మహాప్రభు ఆ పైన ఉన్న గిరిధారి గోపాలని చూడాలి అంటే ఎలా చూడగలుగుతారు? అని చూడాలనే తపన ఆయన బృందావనం వచ్చారు. గోవర్ధన ప్రదక్షిణ చేసి ఆ ఘాటులీలో ఉన్న కృష్ణుడు పైన గోవర్ధనుడు ఉన్నాడు, ఎలా చూడాలి అనుకున్న తరుణంలో కృష్ణుడు నన్ను 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 రక్షించండి అంటూ అక్కడి నుంచి బయట నుంచి కిందకు వచ్చేసి విఠలనాథుని ఇంటికి వచ్చేస్తాడు గోపాలుడు. ఈ విధంగా గోపాలుడు మధ్య మధ్యలో వచ్చి కింద ఉంటూ ఉంటాడు, కొండ నుంచి కిందకు వచ్చి కింద ఉంటాడు. కిందగా ఉన్నప్పుడు విఠలనాథుని ఇంట్లో ఉన్నప్పుడు మహాప్రభు దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు, రూపగోస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. అదనమాట. సర్వమతే పూర్ణ కోరే భక్తు అబేలా. భక్తులు ఎవరైనా ఆయన చూడాలి అనుకున్నట్లయితే తప్పక పైనుంచి ఏదో వంకన కిందకు వస్తూ ఉంటాడట. కృష్ణ చైతన్య సన్యాసి శిరోమణి జారో తీర్థ పర్యటనే ధన్యో ఏ ధరణి. మధురా బృందావన కుండ గోవర్ధన जे लीला प्रकाशेता देखाये भाग्यवाने. भक्त भावे प्रभु नालंगे गोवर्धन ఇచ్చా హైలో గోపాలేరు కొరితి దర్శన్. అదండి ఈ ఘాటోలికి వచ్చి గోపాలుడు ఉండేవారు. చైతన్య మహాప్రభు సన్యాసాన్ని ధరించి కృష్ణ చైతన్యుడై తీర పర్యటన చేస్తూ భూమిని ధన్యం చేశారు.
మధుర బృందావన కుండ గోవర్ధనే జయ లీలా ప్రకాశే. మధురలో, బృందావనంలో, రాధాకుండంలో, గోవర్ధనంలో ఏ ఏ లీలల్ని చేశారో ఆయన అవన్నీ కూడాను భాగ్యవంతులు వారు దర్శిస్తూ ఉన్నారు. భక్త బాబు బాబే ప్రభు నాకు లంగయ్య తాను భగవంతు స్వరూపుడైనప్పుడు కూడా కృష్ణుడే అయినప్పటికీ కూడాను భక్త భావాన్ని అంగీకరించి వచ్చిన కారణం చేత ఒక భక్తుడిగా గోవర్ధన పర్వతం మీద కాలేలా మోపాలి. కాబట్టి భక్త భావాన్ని ఆయన ఉన్న ప్రభు గోవర్ధనం మీద కాలు పెట్టలేకపోయారు. కానీ గోపాలను దర్శించాలనే కోరిక లోపల బలీయంగా ఉంది. ఘాటులి గ్రామే గోపాలు అయిల కొరి తారే దికి నృత్య గీతే మగ్న గౌరహరి. ఘాటులిలో కిందకొచ్చారు గోపాలుడు అని విన్నవారై గోపాలను దర్శించడానికి వెళ్ళి అక్కడ నృత్య గీతములతో ఆయన్ని తృప్తిపరిచారు. महाप्रभुर अलौकिक प्रेमावेश दीखते कारुना रहिलो दैर्यलेश. ఘాటులీలో గోపాల్ని సమక్షంలో నృత్యం చేస్తున్న మహాప్రభుని చూసి అక్కడ వాళ్ళందరూ కూడాను ఆశ్చర్యచకితులయ్యారు. ఆ ప్రేమవేశాన్ని చూచి, అలౌకికమైన ఆ భావాన్ని చూచి వాళ్ళందరూ కూడాను చాలా చకితులైపోయారు. से समय गोपालेरो सेवा अधिकारी से दुई विप्रो दारे शिष्य कैलो पुरी माधवेंद्र कृपाते गौड़िया विपद्वय वैराग्य प्रबलो प्रेम भक्ति रसमय कहते कि दुई विप्रेरो आदर्शने कोता कोता दिनों सबे कोनो भाग्यवंत जने 10 कुशावधि परामर्श करे विठलेश्वर कैलास సేవాధికారి. అదండి మాధవేంద్ర ప్రపాదుల వారు ఎప్పుడైతే మన గోపాలని ప్రకటింపచేశారో ఆయన చాలా కడు వృద్ధుడు. ఆయన అనుష్ఠానం అన్నకూడ మహోత్సవం 2 సంవత్సరాల వరకు అన్నకూడ మహోత్సవం, రోజు అన్నకూడ మహోత్సవం జరిగేది. ఒక్కొక్క గ్రామం వారు ఒక్కొక్కసారి అందరూ కూడా కలిసి గోవర్ధన అనుకూడ మహోత్సవం చేసి గోవర్ధనాన్ని తృప్తిపరిచారు. అలనాడు కృష్ణుడు చేయించాడు. దాని తర్వాత మాధవేంద్ర ప్రపాదుల ద్వారా మహాప్రభు సాంప్రదాయంలో ద్వారా ఆ అనుష్ఠానం అంత గొప్పగా జరిగింది. అక్కడ సేవా పూజ చేయడానికి వంగదేశం నుండి 2 బ్రాహ్మణులు పూరి గోస్వామి శిష్యులను చేసుకొని అక్కడ సేవలో నియుక్తపరిచారు. వాళ్ళిద్దరూ మహావైరాగ్యం కలిగిన వాళ్ళు, ప్రేమభక్తి రసమయులు. వాళ్ళిద్దరిని తన శిష్యులను చేసుకొని భగవత్ సంకల్పం చేత వాళ్ళు వచ్చారు. మనకు సేవాభారాన్ని అప్పగించాడు. ఆ పూజ సేవ చేసి మాధవేంద్ర ప్రపాదుల వారు. కొన్నాళ్ళు ఆ ఇద్దరు కూడాను అంతర్ధానం అయిపోయారు. ఎవరో కొందరు ఆ గోవర్ధన్ని పూజ చేయడం జరిగింది, భాగ్యవంతులైన వాళ్ళు. దాస్ కోసం అది వాళ్ళని పరామర్శించారు. మరి ఆ సేవ పూజ చేయడానికి ఎవరు ఏంటి అని. అప్పుడు విఠలనాథ్ అని పేరు చెప్పారు. ఆయన విఠలేశ్వరితో రఘునాథ్ దాస్ కోసం చెంతకు వస్తూ ఉండేవారు విఠలనాథుడు. అప్పుడు విఠలనాథుని ఆ సేవకు అధికారిని చేయడం జరిగింది. ఆయన నిత్యము కూడాను విఠలనాథుడు, బలభాచార్య యొక్క తనయుడైన విఠలనాథుడు గోపాలను సేవ చేసేవారు. పితా వల్లభ భట్టో తారాదర్శని
కొత్త దినం ముదురాయి చిలెను నిర్జని పరమ విశ్వలో గౌరచంద్రరు లీలాయ్ సదా సావధానం ఇవే గోపాల శివాయ్. అదండి ఈ వల్లభట్టుడు తండ్రి గారైన వల్లభాచార్యుల వారు అంతర్ధానానంతరం మొదల్లో అక్కడ ఇక్కడ నిర్జనంగా ఉండేవారు. ఆయన ఏకాంతంగా ఉండేవారు. ఎల్లప్పుడూ కూడాను మహాపురుని స్మరణ చేసేవారు. ఆయన మహాపురు లీలలో ఆయన మగ్నుడై ఉండేవారు. ఆ విధంగా గోపాల సేవ వచ్చిన తర్వాత గోపాల యొక్క సేవలో ఆయన నిరతులయ్యారు. గోపాలేరు గుణకహి రాఘవ పండిత్ ঘটুলি হইতে চলে হইয়া উল্লাসিত. ఈ విధంగా గోపాలం యొక్క లీలని వాళ్ళకి చెప్పిన వారై రాఘవ పండితుల వారు ఘాటు నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు. కొత్త దూరే గియా శ్రీనివాస ప్రతీకాయ్ ఏదేకో రేహేస్ నమితే గ్రామ్ హాయ్ यथा इंद्र अति हीन मानी अपनाय कृष्ण के जन कोरी स्वर भी सहाय कृष्णारो लीलास्थली अति तेजमय देखो देवशीर्ष स्नान कुंडे सुशो भय. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు అక్కడ ఆ గ్రామం నుంచి వెనక్కి తిరిగి రావాలి. వెనకొచ్చి రెహేజ్ అనే స్థానానికి వచ్చారు. దాన్ని బెహేజ్ అని అన్నారు. అది రెహేజో బెహేజో తెలియదు. నేను బెహేజ్ అని రాశాను. వేరే చోట బెహేజ్ ఉందనుకుంటాను. రెహేజ్, ఇక్కడ రెహేజ్ అని చెప్పడింది. కృష్ణుడు కృష్ణుని పట్ల అపరాధం చేసిన వాడే ఇంద్రుడు 7 అహోరాత్రములు పుష్కలావర్తక మేఘముల ద్వారా వర్షాన్ని కురిపించి అపరాధం చేశాడు. గోవర్ధన పర్వత దహనం చేయడం జరిగింది. భగవంతుడు తన యొక్క దేవతలతో తన వాళ్ళందరూ కూడా ఆయన అంశంతో లీల చేస్తాడు. బయట వాళ్ళతో లీల చేయడు. బయట వాళ్ళతో లీల ఎలా జరుగుతుంది? ఒక డ్రామా పార్టీ ఉందనుకోండి, అక్కడ ఎవడో అడిగి ఉంచుకున్నారు, అరే నువ్వు రా, నువ్వు ఏ వేషం చేసి నువ్వు అని అంటే అలా ఎలా కుదురుతుంది? కుదరదు. డ్రామా పార్టీ అంతా వస్తుంది. వాళ్ళందరూ కూడా నువ్వు కృష్ణుడు, నేను కంసుడు, నువ్వు బలరాముడు, నువ్వు కువలయ చాడూరు ముష్టికులు అనుకోవాలి, లీల చేయాలి. ఎవరినో ఒకటి పిలిపించి లీల ఎలా జరుగుతుంది? ఆ పార్టీ అంతా, డ్రామా పార్టీ అంతా ఒకసారి దిగుతుంది. ఎవరు ఏ పాత్రని నటించాలో ఆ పాట దిగుతారు. కృష్ణుడు మరి బృందాలు ఒక డ్రామా పార్టీతో దిగిపోయాడయ్యా. శకులు విశ్వకులు దిగులు, అందులో కొందరు ప్రతికూల భావంతో, మరి అనుకూలుడు ప్రతికూలు నాయకుడు ఉంటే మరి విలన్ ఉండాలి, దానికి ఒక కారణం ఉండాలి. మరి ఆ విధంగా కృష్ణుడు తన యొక్క పార్షదులతో ఇంద్రాది దేవతలతో అక్కడ లీల చేశాడు. ఇంద్రాది దేవతలు కూడాను ఆ లీలలో భాగస్థులే ఉన్నారు. అందరికీ ఆనంద విధానాన్ని బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అన్నట్టు బహుళార్థకం ఎందరికో ప్రయోజనాన్ని కలగజేయడానికి ఎన్నో లీలల్ని అందులో సమ్మిళితం చేసి ఎందరినో ఆనందపరచడానికి ఒక లీల చేస్తాడు కృష్ణుడు. అది ఒక్కొక్కరికి నా గురించే చేసాడా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కృష్ణుని యొక్క లీల అచింత్యమైనది. అదేదో లీల చేసాడా అంటే మనకలా గోల కాదు. మళ్ళీ అది అసంభవం. తన ఐశ్వర్యానికి పుచ్చి తన మాధుర్యాన్ని మళ్ళీ ప్రకాశం చేస్తూ అది ఆశ్చర్యచకితుల్ని చేస్తూ అందరినీ కూడాను
సామాన్యులను కూడాను అది ఆనందపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా గోవర్ధన లీలను అపూర్వంగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంద్రుడు పుష్కలావర్తక మేఘములు ఉంచాడు. ఆయనే కనుక అది చేయకపోతే మరి గోవర్ధన ధారణ లీల ఎలా జరిగేది, ఆయన యొక్క కీర్తి ఎలా జరిగేది, మనం ఎలా చెప్పుకునేవాళ్ళం. కాబట్టి ఇంద్రుడిని ఒక అపరాధిగా అక్కడ పెట్టడం జరిగింది. కృష్ణ యొక్క సంకల్పం, కృష్ణుడు ఏదైనా చేయగలడు. పుష్కలావర్తక మేఘాలని ఆదేశించినప్పుడే చెయ్యి ఎలా ఉండేదో, నోరు ఎలా ఉండేది, అలానే కథలను కూడా చేసేవాడు. చేయని వజ్రాయుధం ఎప్పుడైతే ఎత్తాడో వజ్రాయుధం కదలకుండా చేసే సమర్థుడు కృష్ణుడు. కానీ నీ పని నువ్వు చేసుకోమన్నాడు, చేయించాడు, తన పని తను చేశాడు, మరి అబ్బురపరిచాడు, అందరినీ కూడా ఆనందపరిచాడు. ఆ విధంగా భగవానుడు ఆయన లీల అచించమైనది, మన బుద్ధికి అర్థం కాదు అది ఏమిటి, ఎలాగా, ఎక్కడ, ఎవరిని, ఏమిటని. ఇంద్రుని యొక్క అహంకారాన్ని మరి పోగొట్టి సురభి ద్వారా ఆయన మొహం ఎత్తుకోలేకపోతున్నాడు. రావణకృష్ణుడు ఎదురుగుండా తెలుసుకొని మాట్లాడలేకపోతున్నాడు. సురభిని ఎదురుగుండా పెట్టుకొని వచ్చి క్షమించమని కోరాడు. ఎక్కడైతే ఇది కోరాడో దానికి రెహేజ్ అని పేరు, దాని బెహేజ్ అని కూడా పేరు వచ్చింది. ఇక్కడ సూర్యకుండం, రావతికుండం, బిహార్జీ మందిరాలు, రాధాకాంతజీ మందిరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. లీలల్లో ఇంకా ఎన్నో అనన్యమైన అగణితమైన లీలలు. అడుగు వేస్తే లీల. పిల్లవాడు ఒక లేకలేక పుట్టిన పిల్లవాడు కనుక ఏం చేసినా అది విచిత్రంగా తల్లి ఆనందపడుతూ ఉంటారు, అందరూ ఆనందపడుతూ ఉంటారు. అది అతను ఏమి చేసి అడుగడుగునా చేస్తూ ఉంటాడు. ఆయన చూచినా ఆనందం, నడిస్తే ఆనందం, ఏడిస్తే ఆనందం, ఆయన కిందపడి దొలుతుంటే ఆనందం, పాలు తాగుతున్న ఆనందం, ఎత్తుకుంటే ఆనందం. మన పిల్లల్లోనే ఇంత ఆనందం మనం పొందుతూ ఉన్న తల్లు పోషిస్తూ తల్లు పొందుతూ ఉన్నారు కదా అడుగుడుగురా. మరి రాధాగోవిందులు ఈ బ్రతమంతయు కూడాను అడుగడుగురా ఆనందం. అందుగురించే ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఏ లీల చేశాడు అన్నది ఏవో మచ్చుకేదో 4 రాసుకున్నాం తప్ప కానీ అనంతమైన లీలా భూమి ఆ వ్రతం, ఆ లీలల యొక్క సన్నివేశం అనమాట. లీలల యొక్క సమాహారం వ్రతంలో కృష్ణుడు నడయాడిన స్థానం లేదు, మరి లీల చేయని స్థానం లేదు. ఎందుకు లీల చేయని స్థానం లేదంటే కృష్ణుడే లీలామయుడు. ఆ లీల చేయడానికి అక్కడ అవతరించాడు. మనం పాడుకుంటూ ఉంటాం. ఏం పాడుకుంటూ ఉంటాం? మీరందరూ కూడా పాడుకుంటూ ఉంటారు. ఏమనేది? ఆదరం మధురం వదనం మధురం మధురాధిపతేరఖిలం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం అసితం మధురం హృదయం మధురం గమనం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం
నయనం మధురం హసితం మధురం. అదేనండి, ఆయన అధరం కూడా మధురమే. తల్లి ఆ ముక్కుని పట్టుకుని చూడు, ముక్కు ఎంత అందంగా ఉందో అని ఆనందపడుతూ ఉంటుంది. ఆ ముక్కు కూడా మధురంగా కనపడుతోంది. మరి కృష్ణ ముక్కు మధురం కాకుండా ఎలా ఉంటుంది? ఆయన గడ్డ దగ్గర పెట్టుకొని మొహం చూస్తూ ఉంటుంది. మొహంలో మొహం పెట్టి కృష్ణుడు తల్లి చూస్తూ ఉంటుంది బిడ్డను పట్ల. తన ఆనందాన్ని పొందుతూ ఉంటుంది బిడ్డని మొహంలో. భక్తుడు భగవంతుని ఆ వదనమును చూచి మధురంగా ఎందుకు ఫీల్ కాకుండా ఉంటాడు? అలానే ఆయన నయనము మధురము, ఆయన నవ్వు మధురము, ఆయన హృదయం మధురం, ఆయన గమనం మధురం. మధురాధిపతి ఆయన. ఆయనకు అన్నీ కూడాను మధురమైనవే. ఆయన ఏ వస్తువు ఏది కూడా, ఏ చేష్టా కూడాను మధురం. ఇక్కడ మధురాధిపతి ఆయన. మధురమునకు ఒక ఆకార స్వరూపుడు, అందానికి ఒక ఆకారం ఆయన, ప్రేమకు ఒక స్వరూపం, సౌందర్యానికి ఒక నిధి, లావణ్యం అమృతం లాంటిది అయింది. ఆయన యొక్క సర్వము కూడాను చిన్మయం. సౌందర్యానికి ఒక ప్రతీక కృష్ణుడు. కాబట్టి సర్వము కూడా సౌందర్యవంతమైనవి. కాబట్టి అడుగడుగునా కూడాను ఆయన లీలలన్నీ కూడాను ఏమి మాట్లాడినా ఆనందం, ఏమి చేసినా అందం, ఆనందం, ఆశ్చర్యం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం బలితం మధురం. మాట్లాడితే మధురం, ఆయన చరిత్ర మధురం, ఆయన ఏమిటో బట్ట మధురం. ఆయన కట్టుకునే బట్ట ఏమిటో విచిత్రంగా ఉంటుంది చూడ్డానికి. పిల్లవాడు చుట్టేసుకొని వస్తాడు. చిన్న చిన్న పిల్లలు ఆ పమిట వేసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు చూడడానికి ముద్దుగా ఉంటారు, ఆనందపడుతూ ఉంటాం. అలాగా ఆయన వసనం మధురం, బలితం మధురం. ఆ యొక్క చలితం ఆయన నడక మధురం. అటు ఇటు నడుస్తూ ఉంటే ఆ నడక మధురం, అటు ఇటు తిరుగుతూ ఉంటే. ఆయన పట్టుకొని వేణువు చాలా మధురంగా మోగుతూ ఉంటుంది. ఆయన వేణువు అందంగా ఉంటుంది ఆయన చేతిలో. ఆయన చరణ రేణువు మధురం, ఆయన పాదపద్మం మధురం, ఆమె హస్తపద్మం మధురం. ఆయన నృత్యం చేస్తుంటే మధురంగా ఉంటుంది. ఆయనతో స్నేహం మధురంగా ఉంటుంది. ఆయన గానం చేస్తుంటే మధురంగా ఉంటుంది. ఆ యొక్క కట్టుకున్న పీతవస్త్రం మధురంగా ఉంటుంది. ఆయన మధురమైన వాటిని భుజిస్తాడు. ఆ భుజించడం మధురంగా ఉంటాయి. సుప్తముద్ర ఆయన పడుకుంటే చాలా అందంగా కనపడతాడు. ఆయన రూపమే మధురంగా ఉంటుంది. ఆయన పెట్టుకున్న తిలకం చాలా మధురంగా ఉంటుంది. ఆయన క్రియ మధురంగా ఉంటుంది. తరణం ఆయన్ని తరింపచేయడం మధురంగా ఉంటుంది. హరణం మధురం, ఆయన మనసును హరింపచేయడం కూడా మధురంగా ఉంటుంది. ఆవిడని క్రీడించడం మధురంగా ఉంటుంది. ఆయన ప్రసాదం మధురంగా ఉంటుంది. ఆయన క్షమాన్ని ఆయన్ని ఆయన ఆయన క్షమించడం కూడా మధురంగానే క్షమిస్తాడు. మెల్ల వేసుకున్న గుంజా మధురంగా ఉంటుంది. ఆ మాల మధురంగా ఉంటుంది. ఆయన విరుస్తున్నప్పుడు యమున మధురంగా ఉంటుంది. యములో వచ్చే గాలి మధురంగా ఉంటుంది. ఆయన నుండి సోకే గాలి మధురంగా ఉంటుంది. ఆయన తాగిన నీళ్లు మధురంగా ఉంటాయి.
నీలో ఉన్న కమలాలు మధురంగా ఉంటాయి. గోపికలందరూ మధురమైన వారు. ఆ లీల గోపికలతో చూసే లీల చాలా మధురమైనది. ఆయనతో కుడి ఉండడం చాలా మధురంగా అనిపిస్తుంది. ఆయన యొక్క భుక్తం అవశిష్టం, ఆయన యొక్క ఉచ్చిష్టం మధురంగా ఉంటుంది. ఆయన పృష్టం మధురం. ఆయన తృప్తి మధురంగా, ఆయన తృప్తి మధురమైన తృప్తి కలిగిన వాడు, మధురమైన తృప్తిని కలిగించేవాడు. ఆ శిక్షణ మధురంగా ఉంటుంది. మరి ఎంతోమంది రాక్షసుని పుతనాది రక్షించాడు, ఎంతో మధురంగా వాళ్ళందరినీ సంహరించాడు. అందరిలో కూడా చాలా మధురత్వాన్ని చూపించాడు, తన మాధుర్య లీలను చూపించాడు, తన లీలలో కూడా మధురత్వాన్ని కురిపించాడు. గొప్ప బాలకందరూ మధురంగా, వాళ్ళతో విహరించేది చాలా మధురంగా ఉంటుంది. ఆయనతో వెళ్తుంటే గోవులన్నీ కూడా చాలా మధురంగా తోస్తాయి. ఆ కృష్ణుడు తోలుతుంటే గోవులన్నీ కూడాను వాటి హృదయంలో కూడాను కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా పులకత గాత్రములు అవుతాయి. చాలా ప్రేమపూర్వకంగా అవి చూస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. ఆ గోవులన్నీ కూడాను దేవతారూపులై ఉన్నారు. ముళ్ళు ఆ గోవు రూపంలో ఉన్నారు. ఆయనతో ఉన్న గోవులన్నీ కూడా మధురమైనవి. గోవులతో వెళుతున్నప్పుడు ఆయన కూడా మధురంగా కనపడతాడు. ఆయన చేతిలో ఉన్న గోవులను తోలుకునే మధురమైనది. జీవుల్ని మధురంగా దండిస్తాడు. అది మధురంగా, ఆ కర్ర కూడాను చాలా మధురంగా ఉంటుంది. ఆ కర్రతో గోచారణ లీల చేస్తూ ఉంటాడు. ఆ కర్ర కూడాను సాంతరస భక్తురాలు. ఆ కర్ర కూడాను ఆయన సృష్టి మధుర. ఆయన అద్భుతమైన సృష్టి అంతా కూడా మధురమైనది. ఆయన బ్రహ్మ విమోహం లీల చేసినప్పుడు తన నుండి కూడా గోవుల్ని గోపాలుని సృష్టించి లీల చేశాడు. ఆయన సృష్టి చాలా మధురమైన సృష్టి చేశాడు. బ్రహ్మగా నేనే లోకములకు సృష్టికర్తను అనుకున్న ఆయనకు కూడా కళ్ళు, ఆయనకి ఆశ్చర్య చిక్కుతుని చేశాడు. కృష్ణుని యొక్క సృష్టి మధురంగా ఉంటుంది. దళితం మధురం, దండించడం కూడా మధురంగా ఉంటుంది. దాని ఫలితం కూడా మధురంగా ఉంటుంది. కృష్ణుడంతా మధురమునికి అధిపతి అయి ఉన్నాడు. కృష్ణుడు ఏం చేసినా మధురం, ఏం చెప్పినా మధురం. కాబట్టి అడుగడుగునా కూడా మధురమైంది బృందావనం. కాబట్టి అడుగడుగునా లీల చేస్తాడు. ఇక అదా ఏది చేశాడు, ఏది చేయలేదు, ఏది ఎక్కడ చేయలేదు అన్నదానికి లేదు. ఎందుకంటే ఆయన నడయాడిన స్థానమంతయు కూడాను మధురమైపోయినది. ఆ గాలంతయు కూడాను రాధానామం చేస్తున్నది. ఆ మనుషులు అక్కడున్న బ్రజవాసులందరూ కూడాను కృష్ణగత తత్పరులు. వాళ్ళు ఇతర కార్యములు ఎన్ని చేసినప్పుడు కూడా రాధాగోవిందుల యొక్క పట్ల ప్రాణులు. వాళ్ళు ఇతర దేవతల్ని ఎంతమందిని ఎప్పుడైనా ఆరాధించినా వాళ్ళు కృష్ణుడే వాళ్ళకు సర్వస్వం. రాధాగోవిందుడు రాధానామం చేయకుండా వాళ్ళు ఉండరు. మాకు ఎక్కడెక్కడో గొప్ప గొప్ప స్థానముల్లో మాకు ఉండాల్సిన అవసరం లేదు, మాకు వ్రతంలోనే ఉండాలని మా కోరిక. వ్రతం లాంటి ధామం, వ్రతం లాంటి ప్లేసు మరి ఎక్కడా లేదు అనే సంగతి వాళ్ళు విశ్వాసంతో ఆ వ్రతంలో గడుపుతుండే. అక్కడ అన్ని సౌకర్యాలు లేనప్పటికీ కూడాను లౌకికమైన ఇతరమైన సౌకర్యములు, కానీ వ్రతం లాంటి స్థలం ఎక్కడెక్కడో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వ్రతం వస్తూ ఉంటే నేను ఇది వదిలేసి ఎక్కడికి వెళ్తారని వాళ్ళు ఎప్పుడూ అనుకోరు. ఏదైనా పిల్ల అక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీయో ఎక్కడికో వేరే చోట వివాహం జరుగుతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది, వ్రతంలోంచి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. వ్రతంలోంచి బయటికి వెళ్ళడానికి ఆడపిల్లలు ఇష్టపడరు. వ్రతంలోనే ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. వ్రతంలో సహజంగా వాళ్ళకి సుఖాన్ని ఇస్తుంది. వ్రతంలోనే ఉండాలని వాళ్ళు వ్రతమునికే అంకితులై ఉన్నారు. వాళ్ళందరితోనే కృష్ణుడు లీల చేస్తూ ఉన్నాడు. కాబట్టి వ్రతమంతయు కూడాను లీలామయం. అదండి.
దేవశీర్ష కుండం. देखो देवशीर्ष स्थान कुंडो सुबोधोय सकाश देखिया कृष्णेरो गोचरन यतामह हर्षे स्तुति कोयलो देवगुण. ఇది కృష్ణు యొక్క గోచరణ భూమి. ఇక్కడ దేవతలందరూ కూడాను కృష్ణుని స్తుతించారట. ఇంద్రుడు వచ్చేటప్పటికల్లా ఇంద్రుడితో పాటు ఇతర దేవతలందరూ కూడా కృష్ణుని దగ్గర రావడం జరిగింది. ఇంద్రుడు దేవాది దేవుడు. ఇంద్రుడు మన స్వర్గంలో స్వర్గాధిపతి. మరి ఆయన బయలుదేరుతుంటే అనుచరగణమంతా కూడా రావడం అనేది ధర్మం. దేవతలందరూ కూడాను కృష్ణుని స్తోత్రం చేశారు. ఈ యొక్క ఇంద్ర భంగం అయిన తర్వాత గోవర్ధన్ తీర ఆ టైంలో ఎక్కడైతే దేవతలు కృష్ణుని స్తోత్రం చేశారో దేవశీర్ష స్థానం అని పేరు వచ్చింది. దేకో ముని శీర్షస్థాన కుండ సుమాధురి యథా కృష్ణ పాయల ముని గణో తపోగురి. ముళ్ళందరూ కూడాను కృష్ణునికి తపస్సు చేశారట. కృష్ణుని చూచారట. కృష్ణుని చూడడానికి వచ్చారు. వాళ్ళని కృష్ణుని యొక్క కృపకు పాత్రలయ్యారు. ఎక్కడైతే పాత్రలు దానికి మునిశీర్ష స్థానం అని పేరు వచ్చింది. ఈ రెండు కూడాను పక్కపక్కనే ఉన్నాయి. దేవశీర్ష ముని పురుష స్థానములన్నీ కూడాను. ఇదే అపభ్రంశం ముడసేరస్ అని పేరైంది. ముడసేరస్. అంటే ప్రస్తుతం అలా పిలబడుతోంది. ఇప్పుడు ఇక్కడ చెప్పినప్పుడు ఈ స్థలాలన్నీ కూడా రాఘవపండిత గోస్వామి చెప్తున్నారు కాబట్టి అప్పుడు ఇంకా కొన్ని స్థలాలన్నీ అపభ్రంశం కాలేదు. ఈరోజు మనం కనుక వెళ్ళి మరి దేవశీర్ష స్థానం అంటేనో లేకపోతే మునిశీర్ష స్థానం అంటేనో వాళ్ళకి తెలియవు. ఎందుకంటే కాలక్రమంలో అపభ్రంశమై పేర్లు మారిపోయాయి. ఏ దేకో రామకృష్ణ ఈ సకలో స్థానే సకాసహనా క్రీడా కోయలో గోచరణి. శ్రీనివాస్ ఇదిగో చూడు, ఈ స్థానమంతా కూడా రామకృష్ణుడు బలరామకృష్ణుడిద్దరు కూడా గోచారణ స్థానం. ఈ గోచారణ సమయంలో సఖా బృందంతో ఈ చోట్లంతా కూడా ఆడుకున్నారు. వాళ్ళందరూ కూడా విభిన్న చోట్ల. ఇదంతా కూడాను ఆయన చూడు, ఇదంతా కూడాను శ్రీకృష్ణ యొక్క లీలాస్థానం అని చూపిస్తూ ఉన్నారు. ఏ ప్రేమోదన గ్రామే కృష్ణ కుతూహలే దిలెను ప్రమోద కృష్ణ వ్రజ సుందరి సకలే. అదండి ప్రేమోదన గ్రామం పేరు. ప్రేమోదన గ్రామే పరమాదన అయిపోయింది. తర్వాత పరమాధర అని కూడా అది పేరు అపభ్రంశం అయిపోయింది. అసలు పేరు ప్రేమోదన. మోదనం అంటే ఆనందం. అలాగా పరమ మోదాన్ని పొందారు అక్కడ. ప్రకృష్ట మోదానికి ప్రేమోదన అసలు పేరు. ప్రకృష్టమైన పరిపూర్ణమైన గొప్ప ఆనందాన్ని పొందారు. అందుకే ఈ ప్రేమోదన చివరికి ఏమైపోయింది పరమాధర. అదే పరమానంద వనం. ఇక్కడ రాధాకృష్ణులు కలుసుకొని చాలా ఆనందించారు. కాబట్టి ఇది గోవర్ధనానికి ఉత్తర దిశలో మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కృష్ణగుండం తూర్పు దిశలోనేమో చరణకుండములు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ये सेतु कंदरा परम रम्यस्थान देखी आदि बद्रीनारायण कृपावान. సేతు కందర ప్రస్తుతం దీని పేరు సేతు అనే పేరు, సేవ్ అనే పేరుతో పిలువబడుతుంది. రెండు పర్వతముల మధ్య రమణీయ గోచారణ భూమి ఇది. సేతువు
రెండు పర్వతముల కింద భాగం, అంటే రెండు ఇటు నుంచి అటు వెళ్ళడానికి అది సేతువుగా ఉన్నది కారణంగా, నడుము పర్వతం నడుమ ఉన్నది కారణంగా దానికి సేతు అని పేరు. దానికి సేవ్ అని, అదే సేవు కందర అని అని పిలువబడుతోంది. పరమ రమ్యస్థాన్ దేకి ఆది బద్రీనారాయణ కృపావాన్ పరమపూర్వ సేవా మనిరూపితర్ గంధశిలా బుష్య పర్వత మనోహర్. అదండి సేతుకందర బద్రీనారాయణ యొక్క అవశిష్ట ఉన్న స్థానం. మనం అట్నుంచి అలా ముందుకు వెళ్ళిపోతే అలా కామయవనం మీదుగా లోకి మనం వెళ్తూ ఉన్న మార్గంలో మనకు ఈ బద్రీనారాయణ లీలాస్థానం మనకు కనబడుతుంది. ఇప్పటికి కూడాను చాలామంది మీరు చూసి ఉండొచ్చు, బద్రీనారాయణుడు తప్పకుండా ఉంది. అక్కడ అడవిలోంచి లోపల నుంచి నడిచి వెళితే అక్కడ మిగతా నదులు కూడా ప్రవహిస్తున్నట్టుగా మనకు ఆ పర్వతాలు చాలా బ్రహ్మాండంగా హిమాలయాన్ని తలపించే అంత గొప్ప గొప్ప పర్వతాలు మనకి ఆ లోపల చూడొచ్చు. గంధమాదన పర్వతం కూడా మనకు కనబడుతుంది. ఈ పర్వతాలన్నీ కూడాను గంధశిల అని కూడా పర్వతం ఉంది అక్కడ. పరమ అపూర్వ సేవా వనేరోపితర్ గంధశిల బుష్యా పర్వత మర్వత మనోహర్. యథా కృష్ణ అని నందాదిక గోపగన్ ఖేద్ దూర కైలు దిఖాయ నారాయణ్. అదండి నందాదులు బద్రీనాథ్ వెళ్ళాలని కోరుకుంటారు. నందాదులను తీసుకొచ్చి కృష్ణుడు ఇక్కడ తప్పకుండా చూడు, ఇక్కడ నారాయణుడు నన్ను చూసి నారాయణ దర్శనం చేసి ఆ కొండల దగ్గర ఆ బద్రీనారాయణ యొక్క దర్శన ఫీలింగ్ని ఆయన వాళ్ళకి కలగజేస్తాడు కృష్ణుడు. అంటే నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే నారాయణుడు ఉన్నాడు, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ సమస్త ధామాలు ఉన్నాయి అంటూ సప్తకొండల్లో స్నానం చేయించి వాళ్ళందరూ నారాయణ దర్శనం చేయించి అలకానంద ఆ నదుల్ని దర్శింపజేస్తాడు కృష్ణుడు. भी आगे देखो शुद्ध कदम्ब कानन यथा सुखमग्न राधा कृष्ण सखीगण विविध प्रकार क्रीड़ा को ये खाने रचिया ज्वलने రంగే జ్వలయే శ్రవణే. మనం ఆ విధంగా ఇవన్నీ దర్శనం చేసుకుంటూ ఇలా 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 తిరిగి వచ్చేటప్పుడు కదంబవనం కనిపిస్తుంది, కదంబకండి. అక్కడ రాధాకృష్ణుడు సుకులతో పాటు విభిన్నమైన జూలం లీల చేసిన స్థానం అది. శ్రావణ మాసంలో మరి మనం మన జూలనోత్సవం చేసుకున్న రాధా గోవిందులకు ఆ జూలన ఉత్సవం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కదంబకండి అంటారు. బర్సానాకి ఉత్తర దిక్కున మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఇవన్నీ దర్శనం చేసుకుంటూ ఇలా 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 వెళితే చివరకు ఈ మార్గం మీదుగా వెళ్ళినా కూడాను ఆ కదంబకండి వస్తుంది. అటు అలా కాకుండా అటు నందగాం బర్సానా మీదుగా వేరే మార్గం కూడా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, ఈ రోడ్లు గీళ్ళు ఇప్పుడు ఇవన్నీ వేశారు. అది పూర్వం ఎలా ఉన్నదో ఏంటో నైసర్గిక స్వరూపం చాలా మార్పులు చేర్పులు కూర్పులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఏం చెప్పలేం. ఇదే రోడ్డునే వెళ్ళారా, ఎలాగా వెళ్ళారు, ఏంటి ఇది చూసుకుని వెళ్ళారా అంటే చెప్పలేము. ఆనాడు పరిక్రమ మార్గం వేరుగా ఉండేది, ఈనాడు పరిక్రమ మార్గం మారిపోయి దాని అంటారు ప్రధానమైన రోడ్లు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే బస్సులో వెళ్ళడానికి ఊర్లన్నీ కలుపుకొని వెళ్ళే విధంగా రోడ్లు వేస్తారు. అలాగే మనం ఏంటంటే ఇదివరకు కాలిబాటన వెళ్ళి చూడడం మార్గములు వేరు. అవి కూడా తర్వాత కాలంలో రోడ్లు అవి ఉన్నాయి, అవ్వలేదని చెప్పట్లేదు. కానీ రాఘవ పండిత టైంలో ఏ విధంగా ఏ మార్గం మీదుగా వాళ్ళు వెళ్ళారు అన్నది మన బుద్ధితో ఇప్పుడు మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నది కాస్త రోడ్డు వేరుగా ఉంటుంది. ఈ రోడ్డు ఆ బాటలన్నీ కూడా కొంత డెవలప్ అయ్యాయి, కొన్ని డెవలప్ అవ్వలేదు. అన్ని చోట్లకి కూడాను సక్రమంగా రోడ్లు ఉన్నాయా,
ఒకవేళ రోడ్లు ఉన్నప్పటికీ కూడాను ఆటోలే వెళ్తాయా, బస్సులు అవి వెళ్ళగలుగుతాయా ఆ, అనేది కూడాను సందేహం. ఈ విధంగా ఆ, కాబట్టి ఈ కదంబ కాననం. కదంబ కాననం అంటే అడవి, తోట. ఏ ఇంద్రాలితే ఇంద్రమగ్న కృష్ణ ధ్యానే ఇవే గ్రామం ఇందురోలి కహే సర్వజనే. అదండి ఇంద్రాళి మగ్న కృష్ణ ధ్యానే. ఇంద్రుడు ఇక్కడ భగవంతుని ధ్యానం చేసిన స్థానం చెప్తారు. ఇక్కడే ఇందురోలి అనే చోట ఇందులేఖ యొక్క కుంజం కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇందులేఖ గ్రామంగా కూడా చెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ దాన్ని పుస్తకంలో చెప్పలేదు. ఇందులేఖ గ్రామం, ఇంద్రోలి, ఇవన్నీ కూడాను ఈ బర్సానాకి చుట్టుపక్కల అన్నీ కూడాను అష్టసుఖి కుండములు ఉన్నాయి. ఈ విధంగా రాధాజీ అష్టమి నాడు పుడితే సప్తమి నాడు, షష్ఠి నాడు, అలానే అష్టమి నవమి నాడు, దశమి నాడు, ఏకాదశి నాడు అలా వరుసగా శకులందరూ కూడా అష్టశకులు పుట్టారు. అలానే అష్టశకులు గ్రామాలన్నీ కూడాను బర్సానాకు చుట్టుపక్కల ఉన్నాయి రౌండ్గా. అష్టశకులందరూ కూడాను ఆయా గ్రామాల్లో ఎవరెవరికో పుట్టడం, ఎవరికో వివాహం జరగడం. చిన్నప్పుడే కంసుడు మరి పంపున పూతని రావడం, చంటి పిల్లలందరినీ సంహరిస్తోంది, చంటి పిల్లలను చూసి సంహరించేస్తుందా అనే ఉద్దేశంతో ఆ బాలఘాతిని ఆ భయంతో చిన్నప్పుడే వివాహం చేసేసేవారు. అదంతా కూడా కృష్ణలీలలో భాగమే అనుకోండి. అప్పుడు వాళ్ళకి చంటి పిల్లలుగా ఉండగానే వివాహం చేసేసేవాడు. చేసేస్తే ఇంకా వాళ్ళని పూతన ఏం చేసేది కాదుట. అందుకని ఆ విధంగా చంటి పిల్లలు ఉన్నప్పుడే వివాహాదులన్నీ కూడాను జరిగిపోయాయి. బర్సానాలో కృష్ణుడు రాధాజీ వివాహం కూడాను అలానే జరిగిపోయింది. అలా ఎవరికో ఇచ్చి వివాహం చేసేయడం జరుగుతుంది. అదంతా కూడా లీలలో భాగమే. లేకపోతే రాధకి అభిమన్యుడితో వివాహం ఏమిటి? సరే, అసలు మన బుద్ధితో ఇవేమీ కూడాను అర్థం కాని విషయాలు. దూరంగా ఆలోచించి కూడాను మన బుద్ధికి అందం. సరే, కొనయారా గ్రామే కన్మముని తపస్థానే. కన్మముని, కొనయారా అనేది ఇది కూడా గోచారణం. కన్మముని తపస్సాస్థానం ఇక్కడ. కన్నకుండము, సునహర కదంబకండి, పానిహార కుండము, కృష్ణకుండము, కృష్ణ బలరాములు ముక్కు చెవులు కుట్టిన స్థానం అంటే అది కన్నభేద స్థానం. ఇది అది కనహార అనిగా పిలుస్తున్నది. ఇగో ఇక్కడి నుంచి బయలుదేరి ఇటువైపు నుంచి ఈ సేవు, ఘాట, ఇంద్రౌలి ఈ మీదుగా మనం కామ్యవనం వెళ్ళొచ్చు. ఈ కామ్యవనం మధ్యలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడాను. అంటే బరసాన నుంచి కామ్యవనానికి వెళ్ళే మార్గం మధ్యలో ఉన్నాయి. అంటే బరసాన నుంచి వెళ్ళడానికి విభిన్న మార్గం, 4 వైపులా మార్గాలు ఉన్నాయి. మనం మన ఘాటోల్ని చూసుకుంటే ఈ మార్గం మీదుగా వీళ్ళు వెళుతూ ఉన్నారు. మన రాఘపండితుల వారు దర్శింపచేస్తూ చూపిస్తూ ఉన్నారు. జనరల్గా నందగానం కామ్యవనం వెళ్ళాలంటే మనం ఎలా వెళ్తాము అంటే దానికి బృందావనం నుంచి గోవర్ధన నుంచి వెళ్ళేటప్పుడు ఒక మార్గం ఉంది, బృందావనం నుంచి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. నందగామలో ఉంటే నందగామ నుంచి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, బర్సానంలో ఉంటే బర్సానం నుంచి వెళ్ళడానికి కామ్యవనానికి ఒక మార్గం ఉంది. గోవర్ధన నుంచి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. ఒక మార్గం ఏంటి, 2-3 మార్గాలు ఉన్నాయి గోవర్ధన నుంచి వెళ్ళాలంటే. కాబట్టి అలాగా ఏ మార్గం గుండి వాళ్ళు వెళ్ళారు అన్నది మన సరే. అక్కడ ఆది బద్రి ఉంది, ఆది కేదార్నాథ్ కూడా ఉంది అక్కడ పక్కనే. అక్కడే చరణ పహాడి ఉన్నది. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా తప్పక వెళ్ళారు. మీరు అందరూ కృష్ణ భక్తులు, తప్పక ఇవన్నీ చూసుంటారని నేను ఆశిస్తాను.
కనవమని స్థానం అని, దీన్ని కామ్యమని, అక్కడి నుంచి కామ్యవనం, సమస్త కోరికల్ని తీర్చేది కామ్యవనం. ఇది హిస్టారికల్ ప్లేస్ కూడాను, కేవలం కృష్ణలీలా స్థానమే కాకుండా పాండవులు కూడాను అక్కడ కొన్నాళ్ళు ఉన్న స్థానం. ఇవన్నీ కూడాను మనం రేపు శ్రవణం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.